Hello everyone, welcome to the syllabus analysis video of Ancient Indian History for UPSC. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ సెషన్లో మనం యూపీఎస్సి హిస్టరీలో భాగంగా ఉన్నటువంటి ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో దాని యొక్క సిలబస్ని మైక్రో టాపిక్ అనాలిసిస్ అనేటటువంటివి చేద్దాం. అంటే ఏ టాపిక్స్ అనేటటువంటివి కవర్ చేస్తే మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది అండ్ వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్ అండ్ సోర్సెస్ ఏవి ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. అండ్ యూపీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్లో ఎక్స్ప్లిసిట్గా మనకి హిస్టరీ అనేటటువంటిది మెన్షన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి హిస్టరీ అనేటటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ నాన్న, అవునా? సో హిస్టరీని హిస్టారియన్స్ 3 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది ఫర్ దేర్ కన్వీనియన్స్ ఆఫ్ స్టడీ. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ ఏంటి అంటే మిడీవల్ హిస్టరీ, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, రైట్? సో మూడింట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి మన ఎగ్జామ్కి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ బోత్ ఏన్షియంట్ అండ్ మిడీవల్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేటటువంటివి వస్తాయి. సో దాంతోపాటు మనకి ఇంకొకటి ఏమున్నాయి హిస్టరీలో, ఫోర్త్ వన్ వచ్చేసి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. సో పోస్ట్ ఇండిపెండెన్స్ వాట్ ఆర్ ద ఈవెంట్స్ టేకెన్ ప్లేస్ అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ఫిఫ్త్ది ఏంటి అంటే వరల్డ్ హిస్టరీ, రైట్? పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ వరల్డ్ హిస్టరీ దే ఆర్ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ బట్ నాట్ ప్రిలిమ్స్ కదా. సో బట్ బోత్ ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ థింగ్స్ వర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ మనకి ఎక్స్ట్రాగా ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో ఈ సెషన్లో మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో దీని యొక్క సిలబస్ ఏదైతే ఉందో అది అనాలిసిస్ చేద్దాం. వాట్ ఆర్ ద సోర్సెస్ దట్ యూ నీడ్ టు ఫాలో అండ్ వాట్ షుడ్ బి ద అప్రోచ్. ప్రిలిమ్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అనేటటువంటివి వస్తున్నాయి, సో వాట్ విల్ బి ద ప్యాటర్న్. సో ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే మనకు ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే గ్లాన్స్ మనం హిస్టరీని సో ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. అండ్ ఇప్పటికే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, వీ హ్యావ్ లాంచ్డ్ ఏ కాంప్రహెన్సివ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ హిస్టరీ. దీనిలో భాగంగా ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ కవర్ అవుతాయి. వరల్డ్ హిస్టరీ నేను యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను, అన్ని క్లాసెస్ కూడా, ఓకేనా? సో దట్ మీకు హిస్టరీ కాంప్రహెన్సివ్గా కవర్ అవుతుంది. ద బెస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో ఫీజు మామూలుగా అయితే 1500 రూపీస్, 1499, బట్ ఈ 3 డేస్లో మీరు జాయిన్ అయితే మీకు 599 రూపీస్కే రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అవ్వండి, బికాజ్ విత్ మీ హిస్టరీ విల్ బీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ద జర్నీ చాలా బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ ఆల్ మై హిస్టరీ సెషన్స్ ఫర్ షూర్, ఓకేనా? సో ఒకసారి కోర్స్ గురించి తెలుసుకొని తర్వాత అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, వినండి. సో యూపీఎస్సీ హిస్టరీ కాంప్రహెన్సివ్ కోర్స్ చూడండి, దీనిలో కాంప్రహెన్సివ్గా సిలబస్ అంతా కవర్ అవ్వడం జరుగుతుంది. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీని పూర్తిగా కవర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మీ అందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ కూడా, ద బెస్ట్ ఎవర్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ అనేటటువంటిది ఉంటుంది. ప్రతి టాపిక్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేటటువంటిది ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు జాయిన్ అయిన తర్వాత, పేజెస్ జాయిన్ అయిన తర్వాత మీకు ఒకవేళ క్లాసులు నచ్చకపోతే విత్ ఇన్ 15 days యూ కెన్ డిమాండ్ ఫర్ ఫుల్ మనీ. అర్థమైందా? నేను ఫుల్ మనీ రిఫండ్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, ఓకేనా? సో ఇది నా నెంబర్, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అండ్ అడ్మిషన్స్ కోసం కూడా ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మామూలుగా ఫీజు మీరు ఇప్పుడు యాప్లో చూస్తే 1499 ఉంటుంది, బట్ మీరు 3 డేస్లో జాయిన్ అయితే కేవలం 599 రూపీస్ మాత్రమే. సో మంచిగా రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి, సో దట్ మీకు టైం చాలా సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వీక్లీ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను కండక్ట్ చేస్తాను. మీకు ఎనీ టైం డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ, దిస్ నెంబర్. వాట్సాప్లో అయినా మెసేజ్ చేయొచ్చు, డైరెక్ట్ ఫోన్ కాల్ అయినా చేయొచ్చు. ఫీజు తక్కువగా ఉంది, బాగా యూపీఎస్సీ కోర్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫీజెస్. ఈ ఫీజు తక్కువగా ఉంది, క్వాలిటీ బాగోదేమో అని మీరు ఎవరైనా అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి తీసుకొని చూడండి. సో ఒకసారి టేస్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత మంచి క్వాలిటీ ఉంటుంది. ఏపీ ప్లస్ తెలంగాణలో ద బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అట్ ఎ వెరీ 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 లో ప్రైస్, ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన కోర్స్ గురించి రికమెండ్ చేసే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. సో మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదాం. డీటెయిల్డ్గా ఏన్షియంట్ హిస్టరీ పార్ట్ని, సిలబస్ని గట్రా అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినాలమ్మ. సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశ చరిత్రలో మొత్తం మనం ఎన్ని చాప్టర్స్ చదవాల్సి ఉంటుంది అంటే 12 చాప్టర్స్ మనం కాంప్రహెన్సివ్గా చదవాల్సి ఉంటుంది.
అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే ప్రీ హిస్టారిక్ టైమ్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్రీ హిస్టరీ? సో ప్రీ హిస్టరీ ఈజ్ ఎ పీరియడ్ వెర్ ఇన్ there were no literary sources to reconstruct it, to study it. అంటే లిఖిత ఆధారాలు ఏవి లేనటువంటి సమయం ఏదైతే ఉందో, లిఖిత ఆధారాలను ఉపయోగించి అధ్యయనం చేయలేనటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రీ హిస్టరీ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దీనిలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రీ హిస్టరీ అని మనం మాట్లాడతాం. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్రోటో హిస్టరీ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హిస్టారిక్ పీరియడ్, ఈ విషయాలు అనేటటువంటి మనం మాట్లాడటం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీనిలో ఏ టాపిక్స్ మనం కవర్ చేయాలి అంటే పీరియడైజేషన్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అనేటటువంటిది మనం తెలుసుకుంటాం. అండ్ సోర్సెస్ ఆఫ్ ప్రీ హిస్టరీ, లిఖిత ఆధారాల ద్వారా మనం అధ్యయనం చేయలేమని చెప్పాం. మరి ఈ పర్టిక్యులర్ టైంని స్టడీ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, సోర్సెస్ ఏంటి? సో టూల్స్ ఏవైతే ఉన్నాయో, మెటీరియల్ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి మనం చేస్తాం. పనిముట్లు, అప్పుడు మనుషులు వాడినటువంటి వివిధ రకాలైనటువంటి స్టోన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, రాతి పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మనం ఈ టైమ్స్ని స్టడీ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ పేలియోలిథిక్ పీరియడ్ అండ్ ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ టైంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? మీసోలిథిక్ ఆర్ మిడిల్ స్టోన్ ఏజ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? నియోలిథిక్ ఏజ్ ఆర్ న్యూ స్టోన్ ఏజ్, అగ్రికల్చర్ కానీ లేకపోతే వీల్ అనేటటువంటిది ఇన్వెంట్ చేయబడింది. సో ఇవన్నీ మనం మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. హౌ పీపుల్ ఎవాల్వ్డ్ అనేటటువంటి విషయాలు మనం దీనిలో డిస్కస్ చేస్తాం. అండ్ చాల్కోలిథిక్ పీరియడ్ అంటే అర్థం ఏంటి? సో మనిషి ఫస్ట్ వాడినటువంటి ఇది చేసినటువంటి మెటల్ లోహం ఏంటి అంటే కాపర్. సో కాపర్ ఎక్కువగా యూజ్ చేసినటువంటి పీరియడ్ చాల్కోలిథిక్ పీరియడ్. లిథిక్ అంటే స్టోన్ అనమాట, అర్థమైందా? సో స్టోన్ టూల్స్ ఎక్కువగా ఈ టైంలో వాడటం అనేటటువంటి జరిగింది. మేజర్ చాల్కోలిథిక్ కల్చర్స్, మేజర్ చాల్కోలిథిక్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ బయటపడినాయి, అండ్ అక్కడ అప్పటి పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఎర్లీ ఐరన్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది మనం తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. చాల్కోలిథిక్ పీరియడ్ తర్వాత ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్ యొక్క జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే పేలియోలిథిక్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్, మీసోలిథిక్ యొక్క జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ ప్లేసెస్లో అప్పటి పీపుల్ నివసించే వాళ్ళు ఆ కాలాల్లో అనేటటువంటి విషయాల్ని మనం డీటెయిల్గా మాట్లాడతాం. అండ్ వాట్ వర్ ద డెవలప్మెంట్స్ హ్యాపెన్ డ్యూరింగ్ పేలియోలిథిక్ పీరియడ్, వాట్ వర్ ద డెవలప్మెంట్స్ హ్యాపెన్ డ్యూరింగ్ మీసోలిథిక్ పీరియడ్, వాట్ వర్ ద డెవలప్మెంట్స్ హ్యాపెన్ డ్యూరింగ్ నియోలిథిక్ పీరియడ్, ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో రేర్లీ యూ గెట్ ఎ క్వశ్చన్, ఎయిదర్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ రేర్గా క్వశ్చన్ అనేటటువంటిది వస్తుంది. సో బట్ మనం హోలిస్టిక్గా ప్రతి టాపిక్ని కవర్ చేస్తాం కాబట్టి అండ్ ఐ విల్ నాట్ టేక్ ఎనీ ఛాన్సెస్. సో డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ టాపిక్ని కూడా నేను కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్, అర్థమైందా? సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏం డిస్కస్ చేస్తామో చూడండి. సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం మనం చదవాల్సినటువంటి సెకండ్ చాప్టర్ ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత, హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అండం అనేటటువంటిది జరుగుతుంది. During 2500 BC, there were important civilizations emerged all around the world. So one is Mesopotamian civilization, second one Egyptian civilization, third one Chinese civilization, and fourth one Harappan civilization or Indus Valley civilization. మెక్, మనకి ఇంజనీరింగ్లో మెకానికల్ అనే బ్రాంచ్ని మెక్ అని పిలుస్తారు కదా, ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. బట్ వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ దీస్ సివిలైజేషన్స్ ఏంటి అంటే ఆల్ దీస్ సివిలైజేషన్స్ వర్ ఫ్లరిష్డ్ ఆన్ వన్ ఆర్ ద అదర్ రివర్ వ్యాలీ. ఏదో ఒక నది ఒడ్డున ఈ నాగరికతలు ఏవైతే ఉంటాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఇంతకీ సివిలైజేషన్, నాగరికత అంటే ఏంటి, కల్చర్ అంటే అర్థం ఏంటి, కల్చర్కి సివిలైజేషన్కి మధ్య తేడాలు ఏంటి, ఫస్ట్ అవి మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ద లార్జెస్ట్ సివిలైజేషన్ ఏంటి అంటే హరప్పన్ సివిలైజేషన్ సో ఫ్లరిష్ అయింది. సో హరప్పన్ సివిలైజేషన్ గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడతాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క జాగ్రఫికల్ ఎక్స్టెంట్ అంటే ఏ ప్రాంతాల్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లరిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లరిష్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇండస్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని ఒడ్డున ఫ్లరిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్. మేజర్ సిటీస్ ఏవి బయటపడినాయి, హరప్పా కానీ, మొహంజోదారో కానీ, లోథాల్ కానీ, ధోలవీరా కానీ, సో కాళీబంగన్ కానీ, ఇలాంటి సిటీస్ ఏవి బయటపడినాయి, అక్కడ ఏ విషయాలు అనేటువంటివి బయటపడినాయి. అండ్ టౌన్ ప్లానింగ్, ఇండస్ వ్యాలీ పీపుల్ ఆర్ నోన్ ఫర్ అర్బన్ సివిలైజేషన్, రైట్, సోఫిస్టికేటెడ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్, సోఫిస్టికేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఆల్. సో వాళ్ళు సిటీ లైఫ్ అనుభవించినటువంటి మొదటి పీపుల్. వాళ్ళ యొక్క టౌన్ ప్లానింగ్ అనేటటువంటిది ఎలా ఉండేదో మనం డిస్కస్ చేస్తాం. ఐవీసీ సొసైటీ అండ్ కల్చర్, అప్పటి సమాజం ఎలా ఉంది, అప్పటి కల్చర్ సింప్లీ మీన్ వే ఆఫ్ లైఫ్, అప్పటి పీపుల్ ఎలా బతికే వాళ్ళు, వాళ్ళ యొక్క భాష ఏంటి,
సో వాళ్ళకు నిజంగా భాష ఉండేదా, భాష ఉంటే అది డెసిఫర్ చేసామా అంటే డీకోడ్ చేయగలిగామా మనం. అండ్ క్రాఫ్ట్స్, ఎలాంటి మెటీరియల్స్ అనేటటువంటి వాటం అనేటటువంటి పనిముట్లు కానీ ఏమైనా. అండ్ రిలీజియన్స్ అప్పుడు మత పరిస్థితులు ఎలా ఉన్నాయి. అండ్ సీల్స్ అండ్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో సో వాటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తామన్నమాట. అర్థమైందా. సో ఐవీసీ ఎకానమీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది ఎలా ఉంది. హరప్పన్స్ ఎవరితో ట్రేడ్ చేసేవాళ్ళు, మెసపటోమియన్స్తో ట్రేడ్ చేసేవాళ్ళు అని చెప్పి మెసపటోమియన్ లిటరరీ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్తాయన్నమాట. అగ్రికల్చర్, అప్పటి వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో ద ఫస్ట్ పీపుల్ టు cultivate cotton in the world were ఇండస్ వ్యాలీ పీపుల్. ఇండస్ వ్యాలీ పీపుల్ కాటన్ని సిండాన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరిగేది. సో ఈ అగ్రికల్చర్ ఎలా ఉండేది. అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, ఏ యానిమల్స్ని వాళ్ళు డొమెస్టికేట్ చేసుకునే వాళ్ళు. వెయిట్స్ అండ్ మెజర్స్ అనేటటువంటివి ఎలా ఉండేవి. సో అప్పుడు సోఫిస్టికేటెడ్ మెజరింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఉండేది. ఆ టైంలోనే చూసారా ద గ్రేట్ బాత్ 90 degrees, కరెక్ట్గా 90 degreesలో వాళ్ళు పర్ఫెక్ట్గా కన్స్ట్రక్ట్ చేయగలిగారు. సో అది మనం డిస్కస్ చేస్తాం. అండ్ డిక్లైన్ ఆఫ్ హరప్పన్ కల్చర్, హరప్పన్ కల్చర్ యొక్క డిక్లైన్ ఎలా అయింది. దేర్ ఆర్ వేరియస్ థియరీస్ అరౌండ్ ద డిక్లైన్ ఆఫ్ హరప్పన్ కల్చర్. కొంతమంది ఫ్లడ్స్ వల్ల హరప్పన్ కల్చర్ డిక్లైన్ అని అంటారు. కొంతమంది న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఫారెస్ట్ ఫైర్స్ ద్వారా హరప్పన్ కల్చర్ అనేటటువంటిది ఎక్స్టెంట్ అయిపోయింది, డిక్లైన్ అయిపోయింది అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఆరియన్ ఇన్వేజన్స్ వల్ల యురేషియా ప్రాంతం నుంచి యూరప్ అండ్ దాంతోపాటు ఏషియన్ ల్యాండ్ మాస్ నుంచి వలస వచ్చినటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హరప్పన్ పీపుల్ని సబ్జుగేట్ చేసుకోవడం ద్వారా హరప్పన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది అంతమైందని చెప్పి కొంతమంది స్కాలర్స్ అనే వాళ్ళు అంటారు. సో దిస్ ఈజ్ ఎ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. ప్రిలిమ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అనేటటువంటి మీకు వస్తాయి. సో అవి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తామన్నమాట. కాంప్రహెన్సివ్గా చక్కగా మనం డిస్కస్ చేయాలన్నమాట. అర్థమైందా. దీస్ ఆల్ థింగ్స్ కమ్ అండర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ ఏ చాప్టర్ డిస్కస్ చేస్తామో చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడేది రిగ్వేదిక్ పీరియడ్ ఆర్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడతాం. సో ఎందుకు దీన్ని రిగ్వేదిక్ పీరియడ్ అంటారు అంటే ఈ పీరియడ్ని స్టడీ చేయడానికి ఉన్నటువంటి ఏకైక ఆధారం ఏంటి అంటే అది రిగ్వేద. వీ హ్యావ్ చతుర్వేదాస్, 4 వేదాస్ ఉంటాయి. ఒకటి రిగ్వేద, సెకండ్ వన్ యజుర్వేద, మూడవది సామవేద, 4వది అథర్వణ వేద. అందులో ఆది వేదము అంటే తొలి వేదం ఏంటి అంటే రిగ్వేద, రైట్. సో రిగ్వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడతాం. వేదిక్ సొసైటీ అనేటటువంటిది ఎలా ఉండేది, వేదిక్ కల్చర్ ఎలా ఉండేది, వే ఆఫ్ లైఫ్ అప్పటి పీపుల్ది ఎలా ఉండేది. సో వాటిని ఎలా హిస్టారియన్స్ రీకన్స్ట్రక్ట్ చేశారు కొన్ని ఆధారాల ద్వారా. సపోజ్ ఇన్స్క్రిప్షన్స్ కానీ, కాయిన్స్ కానీ, లేకపోతే సో లిటరరీ సోర్సెస్ కానీ వీటన్నింటిని ఉపయోగించుకొని అప్పటి సమాజాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మిస్తారు చరిత్రకారులు. సో ఏ విధమైనటువంటి సోర్సెస్ వాడారు రీకన్స్ట్రక్షన్కి చెప్పాను కదా. వేదాస్ ఏవైతే ఉన్నాయో వేదాస్, సో వాటి గురించి మనం మాట్లాడతాం. రిగ్వేద గురించి మనం మాట్లాడతాం. జాగ్రఫీ ఆఫ్ ద రిగ్వేదిక్ పీరియడ్, సో అప్పటి పీపుల్ ఏ ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం అనేటటువంటి జరిగిందో మనం మాట్లాడతాం. పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మొనార్కీ, అప్పటి రాజులు రాచరిక వ్యవస్థ అనేటటువంటిది ఎలా ఎదిగిందో మనం మాట్లాడతాం. సోషల్ ఆర్గనైజేషన్ అండ్ సొసైటీ, ప్లేస్ ఆఫ్ ఉమెన్, సో ఉమెన్ యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి, సో ఈ వర్ణా సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉంది, ఇవన్నీ మనం మాట్లాడతాం. ఎకానమీ అనేటటువంటిది ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఎలా ఉంది అనేటటువంటి విషయం మనం మాట్లాడతాం. రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ కల్చర్ ఎలా ఉండేది అప్పటి పీపుల్ రిగ్వేదిక్ పీరియడ్లో అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో. రిగ్వేదిక్ గాడ్స్ అయినటువంటి ఇంద్ర, అగ్ని, సోమ, వాయు ఇలాంటి వాళ్ళని పూజించే వాళ్ళు అన్నమాట. అర్థమైందా. సో అది తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, ఎలా చేంజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అప్పటి కల్చర్ ఎలా ఉండేది, వర్ణా సిస్టమ్ అనేటటువంటిది అప్పుడంత రిజిడ్గా ఉండేది కాదు రిగ్వేదిక్ పీరియడ్లో. లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చినప్పటికి రిజిడ్గా ఉండిందనమాట. రిజిడ్గా ఉండడం అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఈవెన్ శూద్ర వేదాలను చదివేటటువంటి వెసులుబాటు ఉండేది. బట్ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి సో ఏం జరిగింది, రిజిడ్గా మారింది వర్ణా సిస్టమ్. శూద్రుడు చేయాల్సిన పని శూద్రుడే చేయాలి, బ్రాహ్మణుడు చేయాల్సినటువంటి పని బ్రాహ్మణుడే చేయాలి, క్షత్రియుడు చేయాల్సినటువంటి పనిని క్షత్రియుడే చేయాలి. సో ఇలాంటి ఒక రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి చాలా ఇదవ్వడం అనేటటువంటి జరిగింది. ఉమెన్ యొక్క పొజిషన్ లేటర్ వేదిక్ పీరియడ్లో డిటేరియేట్ అయింది. బట్ రిగ్వేదిక్ పీరియడ్లో సభ, సమితి, సో వీటన్నింటిలో కూడా ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగేదన్నమాట. అదేవిధంగా ఇంపార్టెంట్ పొజిషన్ ఉండేది. వాట్ ఆర్ దీస్ చేంజెస్, హౌ దే ఎవాల్వ్డ్, వై దీస్ చేంజెస్ టేకెన్ ప్లేస్. సో ఇలాంటివన్నీ మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా దిస్ ఇస్ ద 3rd చాప్టర్. మరి ఇప్పుడు 4th చాప్టర్లో మనం ఏం మాట్లాడతాం, లేటర్ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉందో అది మనం మాట్లాడతాం. సో రిగ్వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ కలిపి వేదిక్ పీరియడ్గా కూడా మనం మాట్లాడతాం, లేదా వేదిక్ కల్చర్గా కూడా మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి లేటర్ వేదిక్ పీరియడ్.
ఇక్కడ జాగ్రఫీ ఆఫ్ ద లేటర్ వేదిక్ ఫేజెస్ ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడతాం. లేటర్ వేదిక్ పీరియడ్లో ఏ ఏ ప్రాంతాల్లో నివాసం ఉండేవాళ్ళు, ఏరియా ఆఫ్ సెటిల్మెంట్స్, ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు సెటిల్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, పొలిటికల్ సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉండేది, రాచరిక వ్యవస్థ అనేటటువంటిది ఎలా రావడం అనేది జరిగింది, పొజిషన్ ఆఫ్ కింగ్ ఆర్మీస్ని స్టార్ట్ చేశారు. అండ్ దాంతోపాటు కింగ్ టైటిల్స్, బిరుదులు తీసుకోవడం అనేటటువంటిది మొదలైంది. రాజు దైవాంశ సంభూతుడుగా కూడా ద పాలసీ ఆఫ్ డివినిటీ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. సో ఇవన్నీ మనం మాట్లాడతాం. సోషల్ ఆర్గనైజేషన్ ఎలా ఉండేది, వర్ణా సిస్టమ్ రిజిడ్గా మారిందని చెప్పుకున్నాం. సో ఉమెన్ యొక్క పొజిషన్ ఎలా ఉండేది, క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉండేది, సో అవి మనం మాట్లాడతాం. ఎకానమీ, ఆర్థిక పరిస్థితులు అనేటటువంటివి ఎలా ఉండేవి, అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి ఏమొచ్చినాయి అంటే, సో ఇప్పుడు అగ్ని, ఇంద్ర, వాయు వీళ్ళతో పాటు కొత్త దేవుళ్ళు అయినటువంటి ప్రజాపతి, మహాశివ, సో ఇలాంటి వాళ్ళు ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. కొత్త దేవతలు ఎవరైతే ఉన్నారో అది మొదలైంది. శక్తి వర్షిప్ అనేటటువంటిది మొదలైంది. రైట్, లక్ష్మి, పార్వతి వీళ్ళకి పూజించడాలు అనేటటువంటివి కూడా స్టార్ట్ అయినాయి. సో తాంత్రిక్ వేదిక్ ఏజ్ అనేటటువంటిది కూడా ఈ సమయంలోనే మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ అథర్వణ వేద. అథర్వణ వేద ఈజ్ కాల్డ్ తాంత్రిక్ వేద అని కూడా అండం అనేటటువంటిది జరుగుతుంది. అనార్యన్ వేద అని కూడా అండం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం డిస్కస్ చేయడం అనేటటువంటి నేను కాంప్రహెన్సివ్గా ప్రతిదీ కథల రూపంలో డిస్కస్ చేస్తాను. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ అట్ ఆల్. ఓకేనా? సో నెక్స్ట్ 5th చాప్టర్ ఏం డిస్కస్ చేస్తామో చూడండి. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే జైనిజం. నేను ఆల్రెడీ చెప్పాను, లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి వేదిక్ సిస్టమ్ అనేటటువంటిది రిజిడ్గా మారడం అనేటటువంటిది జరిగింది. బ్రాహ్మణ్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేటటువంటిది జరిగింది. కానీ అదే సమయంలో సైన్స్, టెక్నాలజీ, టూల్స్, ఐరన్ టూల్స్ అనేటటువంటి బాగా పెరగడం వల్ల అగ్రికల్చర్ బాగా డెవలప్ అయింది. సో థర్డ్ క్యాస్ట్గా ఉన్నటువంటి వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీలో బాగా ఎదగడం మొదలుపెట్టారు. క్షత్రియులు కూడా సమాజంలో మంచి పొజిషన్ కావాలనుకోవడం మొదలుపెట్టారు. వడ్డీ వ్యాపారం లాంటివి మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సో పీపుల్ ఆర్ బికమింగ్ ప్రాస్పరస్ బికాజ్ రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి మనీ ఎక్కువగా ఉంటుందో వీ అస్పైర్ ఫర్ గుడ్ సోషల్ స్టేటస్, అవునా కదా? సొసైటీలో మంచి స్టేటస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. సో బ్రాహ్మణిక్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా అప్పుడు ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. దాన్ని శ్రమణ మూమెంట్ అని చెప్పి అంటాం. ఈ శ్రమణ మూమెంట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ రాడికల్ రిలీజియస్ మూమెంట్ అనమాట. సో శ్రమణ మూమెంట్లో భాగంగా కొత్త రిలీజియన్స్ అనేటటువంటివి ఎమర్జ్ అయినాయి. వేదిక్ రిలీజియన్ అప్పటి వరకు ఉండేది కదా, అప్పటి నుంచి జైనిజం, బుద్ధిజం అండ్ అజీవక రిలీజియన్స్ లాంటి రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ జైనిజం, డాక్ట్రైన్స్ ఆఫ్ జైనిజం, తీర్థంకరాస్ ఇన్ జైనిజం. తీర్థంకర అంటే అర్థం ఏంటి? మోక్షానికి మార్గం వేసేవాడు తీర్థంకరుడు. సో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారు. అందులో 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. సో మహావీర యొక్క బర్త్ అండ్ హిజ్ లైఫ్ ఏదైతే ఉందో అది మనం మాట్లాడతాం. టీచింగ్స్ ఆఫ్ మహావీర ఎలాంటి బోధనలు అనేటటువంటివి చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ జైనిజం లైక్ శ్వేతాంబరాస్, దిగంబరాస్, సో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఎలా వాళ్ళు డిఫరెంట్ సెక్షన్స్గా మాట్లాడారు, విడిపోవడం అనేటటువంటిది జరిగింది. జైనిజం యొక్క లిటరేచర్, జైన్ లిటరేచర్ ఏదైతే ఉందో అంగాస్ అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. పూర్వాస్ అని కూడా అండం అనేటటువంటిది జరుగుతుంది. సో వాటి గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. జైన సాహిత్యం గురించి, జైన్ కౌన్సిల్స్ ఎన్ని జరిగినాయి, సో దీస్ ఆర్ అసోసియేషన్ మీటింగ్స్ అనమాట. సో ఫర్ లిటరేచర్ టు కోడిఫై రూల్స్, నార్మ్స్ అండ్ ఆల్. సో స్ప్రెడ్ ఆఫ్ జైనిజం, ఎలా స్ప్రెడ్ అయింది జైనిజం, రాయల్ ప్యాట్రాన్స్ ఎవరున్నారు, జైనిజంని ప్యాట్రనైజ్ చేసినటువంటి రాజులు ఎవరు? సపోజ్ చంద్రగుప్త మౌర్య హూ ఎస్టాబ్లిష్డ్ మౌర్యన్ ఎంపైర్. సో ఆయన జైనిజంని ప్యాటర్నైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మనం మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో నెక్స్ట్ బుద్ధిజం ఏదైతే ఉందో బుద్ధిజం మనం మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. చెప్పాను కదా, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ శ్రమణ మూమెంట్ మనకి డిఫరెంట్ రిలీజియన్స్ అనేటటువంటివి ఎమర్జ్ అయినాయి. ఒకటి జైనిజం, సెకండ్ బుద్ధిజం, 3 అజీవక రిలీజియన్. సో బుద్ధిజం వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. లార్డ్ బుద్ధ యొక్క బర్త్, పుట్టుక అండ్ అతని యొక్క లైఫ్ ఏదైతే ఉందో లైఫ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం డీటెయిల్డ్గా మాట్లాడాలి. బుద్ధుని యొక్క టీచింగ్స్, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క టీచింగ్స్, బుద్ధుని యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో అది మనం మాట్లాడతాం. ఆర్గనైజేషన్ అండ్ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజంలో ఉన్నటువంటి వేరు శాఖలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. హీనాయాన, మహాయాన, వజ్రాయాన, సో ఇలాంటివి కూడా మనం మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. బుద్ధిస్ట్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా
మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. త్రిపీఠకాస్ ఏవైతే ఉన్నాయో, వినయపీఠక, సుత్తపీఠక, అభిధమ్మ పీఠక ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మనం మాట్లాడతాం. కౌన్సిల్స్ అండ్ స్ప్రెడ్ అండ్ రాయల్ ప్యాట్రనైజ్. సో ఎవరెవరు బుద్ధిజంని ప్యాట్రనైజ్ చేశారు, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎన్నైనాయి, కౌన్సిల్స్ యొక్క చైర్మన్స్గా ఎవరు ఉండడం అనేటటువంటి జరిగింది, ఎవరు ప్యాట్రనైజ్ చేశారు, సో వాట్ ఆర్ ది వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్, అవి మనం మాట్లాడతాం. కాజెస్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం ఒక్క వెలిగి మౌర్యన్ ఎంపైర్ సమయంలో అశోక వీళ్ళందరి తర్వాత, కనిష్క వీళ్ళందరి తర్వాత బుద్ధిజం ఇండియాలో బాగా డిక్లైన్ అవ్వడానికి కారణాలు ఏంటి. సో దీస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం డీటెయిల్డ్గా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. బుద్ధిజంని వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. మనం డీటెయిల్డ్గా మనం బుద్ధిజంని మాట్లాడతాం. మీకు ఎథిక్స్ కూడా, ఎస్ఏకి కూడా బుద్ధిజం చాలా ఉపయోగపడుతుంది, జైనిజం కూడా ఎస్ఏకి కూడా చాలా ఉపయోగపడుతుంది, నాట్ ఓన్లీ ఇన్ హిస్టరీ. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మహాజన్పదాస్ పీరియడ్ ఏదైతే ఉందో అది మనం మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, సో దేర్ ఎమర్జ్డ్ 16 మహాజనపదాస్, 16 మహాజనపదాస్ అని చెప్పి అంటాం. 16 స్మాల్ కింగ్డమ్స్ అన్నమాట. అర్థమైందా? సో మహా అంటే గ్రేట్, జనపద అంటే ఫుట్ హోల్డ్స్, గ్రేట్ ఫుట్ హోల్డ్స్ ఆఫ్ పీపుల్, ఎక్కువ మంది తెగల వాళ్ళు నివాసం ఉండేటటువంటి ప్రాంతాలు. లైక్ కోసల, కురు, మస్త్య, అవంతి, వత్స, మగధ, అంగ, కంబోజ, గాంధార, అస్మాక ఇలాంటివి మొదలవ్వడం అనేటటువంటిది, ఇలాంటివి ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగిందనమాట. అర్థమైంది? ఈ మహాజనపదాస్ గురించి మనం మాట్లాడతాం. సో వాట్ ఆర్ ద రిపబ్లిక్స్ ఇన్ దీస్ మహాజనపదాస్? రిపబ్లిక్స్ అంటే హెరిడిటరీ హెడ్ లేనటువంటి ఒక మహాజనపదాస్, కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో ఉండేవి, ఉండేవి అని చెప్పి మనం మాట్లాడతాం. సో 16 మహాజనపదాస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేస్తాం. రూలర్స్ గురించి కూడా మనం మాట్లాడతాం. అండ్ ఈ 16 మహాజనపదాస్లోకెల్లా మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపద ఏంటి అంటే మగధ. ఎందుకు అంటే మగధ అనేటటువంటిది గంగా నది యొక్క ఉపనది అయినటువంటి సోన్ నది ఏదైతే ఉంటుందో దాని పరివాహక ప్రాంతాల్లో ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. మగధకి చాలా రిసోర్సెస్ ఉండడం వల్ల మగధ ఎందుకు ద పవర్ఫుల్ ఆఫ్ ఆల్ 16 మహాజనపదాస్గా ఎమర్జ్ అయింది, అది మనం మాట్లాడతాం. అండ్ మగధను పరిపాలించినటువంటి రాజవంశాలు ఏవైతే ఉంటాయో అవి మనం మాట్లాడతాం. సపోజ్ బర్హుద్రా డినాస్టీ, తర్వాత హర్యాంక డినాస్టీ, శిశునాగ డినాస్టీ, నందా డినాస్టీ, వీళ్ళన్నిటి గురించి మనం మాట్లాడతాం. నందా డినాస్టీలో చివరి పాలకుడైనటువంటి ధనానందుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఓడించి చంద్రగుప్త మౌర్యుడు ఎలా మౌర్యన్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది, మౌర్య సామ్రాజ్యం అనేటటువంటిది ఎలా మొదలైంది అనేటటువంటి విషయాలు మనం మాట్లాడతాం. సో నందా డినాస్టీ సమయంలోనే పర్షియన్ ఇన్వేజన్స్ అనేటటువంటి మొదలైనవి. అలెగ్జాండర్ ఇన్వేడ్ చేయడం అనేటటువంటిది జరిగింది ఇండియాని. సో అలెగ్జాండర్ ఎలా ఇన్వేడ్ చేశాడు, ఇండియాలో ఎక్కడి వరకు రావడం అనేది జరిగింది, ఎలా వెనుదిరగడం అనేటటువంటిది జరిగింది, ఎందుకు వెనుదిరగడం అనేటటువంటిది జరిగింది, దీస్ ఆల్ ఆస్పెక్ట్స్ అనేవి మనం మాట్లాడతాం. సొసైటీ అండ్ రైజ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్, అప్పటి అర్బన్ సెంటర్స్ అనేటటువంటి ఎలా రైజ్ అయినాయి, అప్పటి సొసైటీస్ అనేటటువంటి ఎలా ఉండేవి, సామాజిక పరిస్థితులు, అప్పటి ఎకానమీ ఆర్థిక పరిస్థితులు అనేటటువంటి ఎలా ఉండేవి, సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది మహాజనపదాస్ పీరియడ్లో ఏ విధంగా ఉండేది. సో ఈ అన్ని విషయాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తామన్నమాట. దీస్ ఆర్ బోత్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యాజ్ వెల్ అనమాట. అర్థమైందా? సో డీటెయిల్డ్గా మనం వీటన్నిటిని మాట్లాడతాం. ద ఓన్లీ మహాజనపద ఇన్ ద సదరన్ ఇండియా, సో దక్షిణ పదం ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఓన్లీ మహాజనపద అస్మాక మహాజనపద. ఓకేనా, అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ మనం ఏం మాట్లాడడం అనేటటువంటి జరుగుతుందంటే మౌర్యన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. మౌర్య సామ్రాజ్యం సోర్సెస్ ఏంటి, మౌర్య సామ్రాజ్యానికి ఏ సోర్సెస్ అనేటటువంటి మౌర్య సామ్రాజ్యం గురించి చదవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇన్స్క్రిప్షన్స్, అప్పటి రాజులు వేయించినటువంటి శిలాశాసనాలు, సపోజ్ అశోకుడు వేయించినటువంటి చాలా ఎడిక్ట్స్, రాజాజ్ఞ శాసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పటి సమాజం ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్తుంది. అప్పటి సైట్స్ ఏమున్నాయి, లిటరరీ సోర్సెస్ ఏమున్నాయి. సపోజ్ అర్థశాస్త్ర బై కౌటిల్య ఆర్ చాణుక్య ఆర్ విష్ణుగుప్త అని చెప్పి అంటాం. ఆయన రాసినటువంటి అర్థశాస్త్ర అనేటటువంటి పుస్తకం అప్పటి సమకాలీన సమాజం ఏదైతే ఉంటుందో దానికి అద్దం పట్టడం అనేటటువంటి జరిగింది. అప్పటి ఆర్థిక పరిస్థితులు కానీ అప్పటి రూల్స్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి గురించి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. రూలర్స్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యాస్ యొక్క రూలర్స్. ఫస్ట్ రూలర్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య, తర్వాత బిందుసారుడు రావడం అనేటటువంటిది జరుగుతుంది. బిందుసార వాజ్ ఫాలోడ్ బై అశోక ద గ్రేట్. చంద్రగుప్త మౌర్య అండ్ బిందుసార. చంద్రగుప్త మౌర్యన్ టైంలో ఇండియాకి విచ్చేసినటువంటి ఇంపార్టెంట్ ఎన్వాయ్ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా పుస్తకం. ఇండికా అనేటటువంటిది అప్పటి మౌర్యన్ సొసైటీ గురించి, మౌర్య సామ్రాజ్యం యొక్క సమాజం గురించి ఏ విధంగా చెప్పడం అనేది జరిగింది. అశోక, అతని తాలూకా సక్సెసర్స్, అశోకుని గురించి, అతని యొక్క టైటిల్స్ ప్రియదర్శి, దేవానాం ప్రియ, అతని లైఫ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ కళింగ వార్ ఏదైతే ఉంటుందో కళింగ వార్, అతని సక్సెసర్స్ వీక్ రూలర్స్ అనమాట. సో వాళ్ళ వీక్నెస్కి
సక్సెస్కి కారణం ఏంటి, అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ సైట్స్, అశోకుడు వేయించినటువంటి ఎడిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, రాజాజ్ఞ శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడతాం. అశోకుని పాలనా కాలం గురించి మనం మాట్లాడతాం. అశోక అండ్ బుద్ధిజం, అశోక ద టార్చ్ బేరర్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా ఆ టైంలో. సో బుద్ధిజంని ఆయన ఎంతగానో ప్యాట్రనైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది, చాలా స్తూపాలను కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది, చైత్యాలను విహారాలను కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అతని సమయంలో బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అశోకన్ పాలసీ ఆఫ్ ధమ్మా, సో అతని లైఫ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ కళింగ యుద్ధం. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధం గెలిచినప్పటికీ పూర్తిగా మారిపోతాడు. యుద్ధం గెలిచిన తర్వాత సో వైలెన్స్ ఏదైతే ఉంటుందో, హింసాపదాన్ని వదిలేయడం అనేటటువంటిది జరుగుతుంది. బేరి ఘోష నుంచి ధమ్మ ఘోష వైపు అడుగు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. సో దాని గురించి మనం మాట్లాడతాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ పాలసీ ఆఫ్ ధమ్మ, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, అండ్ ఫారిన్ రిలేషన్స్ అనేటటువంటివి ఎలా ఉండేవి మౌర్యులకి. సపోజ్ చంద్రగుప్త మౌర్యకి సెల్యూకస్ నికేటర్కి మధ్య రిలేషన్ అనేటటువంటిది ఎలా ఉండేది, పర్షియన్ రూలర్. అండ్ డిక్లైన్ ఆఫ్ మౌర్యన్స్, మౌర్యుల యొక్క పతనానికి గల కారణం ఏంటి, సో ఏ కారణాలు మౌర్యుల యొక్క పతనాన్ని స్పీడప్ చేసి దోహదపడ్డాయి అనేటటువంటి విషయాలు కూడా మనం డీటెయిల్డ్గా మౌర్యన్ ఎంపైర్లో మనం మాట్లాడతాం అనమాట. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్, రైట్? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం పోస్ట్ మౌర్యన్ ఏదైతే ఉంటుందో, పోస్ట్ మౌర్యన్ ఇండియా ఏదైతే ఉంటుందో అది మనం మాట్లాడతాం. సో భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యం కింద ఒక తాటి మీదకి తెచ్చి వెళ్ళినటువంటి వాళ్ళు మౌర్యులు. మౌర్యుల యొక్క పతనం తర్వాత ఏం జరగడం అనేటటువంటిది జరిగింది, ఈ భారత ఉపఖండం ఏదైతే ఉంటుందో, ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటటువంటిది కుక్కలు చింపిన విస్తరాకు అవ్వడం అనేటటువంటిది జరిగింది బికాజ్ ఆఫ్ మెనీ ఫారిన్ ఇన్వేజన్స్ అండ్ దాంతోపాటు ఇంటర్నల్ పొలిటికల్ టర్మాయిల్ యాజ్ వెల్. సో డిఫరెంట్ రీజనల్ డినాసిటీస్ రూల్ చేసిన ఇండియా మొత్తాన్ని, డిఫరెంట్ ఫారిన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. సపోజ్ ఇక్కడ క్షాత్రపాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ కుషాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే ఇండో బ్యాక్ట్రియన్ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, చోళ, చేర, పాండ్యన్ కింగ్డమ్స్, అండ్ దాంతోపాటు ఇక్కడ శుంగాస్ అండ్ కన్వాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. అలా ఒక్కొక్క ప్రాంతం ఇలా విడిపోవడం అనేటటువంటిది జరిగింది. సో వాళ్ళందరి గురించి, శాతవాహనాస్ గురించి, శుంగాస్ అండ్ కన్వాస్ గురించి, శాకాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, కుషాణుల గురించి, కనిష్క గురించి, రెండవ అశోకుడు అని చెప్పి అంటాం కనిష్కుడిని. సో ఇవన్నీ విషయాలు మనం మాట్లాడతాం. సొసైటీ ఎవల్యూషన్ ఆఫ్ జాతీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సబ్ క్యాస్ట్ అనేటటువంటి ఎలా ఎమర్జ్ అయినాయి అనేటటువంటి విషయం కూడా మనం మాట్లాడతాం. ఇండియాలో ఫ్యూడలిజం కూడా ఎప్పుడు ఎమర్జ్ అయింది అనేటటువంటి, పోస్ట్ మౌర్యన్ ఏజ్లో ఫ్యూడలిజం యొక్క రూట్స్ మనకు కనిపిస్తాయి. గుప్తా పీరియడ్లో మనకు అది ఎదగడం అనేటటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫ్యూడలిజం, బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా మీరు అస్సలు వరి అవ్వక్కర్లేదు, అంత చక్కగా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా? సో పూర్తిగా పోస్ట్ మౌర్యన్ ఏదైతే ఉంటుందో అన్ని డినాసిటీస్ గురించి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం డిస్కస్ చేస్తాం. దిస్ ఇస్ ద 9th చాప్టర్. ఓకేనా? నెక్స్ట్ 10th చాప్టర్ ఏంటో చూడండి. సో నెక్స్ట్ గుప్తా పీరియడ్ ఏదైతే ఉందో, గుప్తా పీరియడ్ మనం చదువుతామన్నమాట పోస్ట్ మౌర్యన్ ఏజ్ తర్వాత. సో వాట్ ఆర్ ద సోర్సెస్ టు స్టడీ గుప్తా రూల్, గుప్తా రూల్స్ చదవడానికి సోర్సెస్ ఏంటి, అండ్ గుప్తా రూలర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ, క్రొనాలజీ ఏదైతే ఉందో మనం మాట్లాడతాం. ఫారెన్ ట్రావెలర్స్ హూ విజిటెడ్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్, సపోజ్ ఫాహిన్ ఎవరైతే ఉన్నారో ఆయన విజిట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఆ సమయంలో రూలర్ ఎవరు, ఫాహిన్ తన ట్రావెల్ అకౌంట్స్లో గుప్తా సొసైటీ గురించి ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది మనం మాట్లాడతాం. గుప్తా పీరియడ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఫర్ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో అది ఎందుకు ఆ స్వర్ణయుగం అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం, సో అది మనం మాట్లాడతాం. గుప్తా అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ మనం మాట్లాడతాం. అదర్ ఇంపార్టెంట్ డినాసిటీస్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఏవైతే ఎమర్జ్ అవుతున్నాయో మనం మాట్లాడతాం. గుప్తా సొసైటీ, రిలీజియన్ అండ్ కల్చర్ గురించి మనం మాట్లాడతాం గుప్తా పీరియడ్లో. అర్బన్ సెంటర్స్ ఇన్ గుప్తా పీరియడ్, గుప్తా పీరియడ్లో ఇంపార్టెంట్ అర్బన్ సెంటర్స్ లైక్ ఉజ్జయిన్, మధుర, తక్షశిల, సో వీటన్నిటి గురించి మనం మాట్లాడతాం. ఎకానమీ ఏదైతే ఉంటుందో, ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది మనం మాట్లాడతాం. ట్రేడ్ గురించి మనం మాట్లాడతాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఎమర్జ్ అయింది అనేటటువంటి విషయాలు కూడా మనం మాట్లాడతాం. అప్పటి లిటరేచర్ అనేటటువంటిది ఎలా ఎమర్జ్ అయింది, సపోజ్ కాళిదాసు, వీళ్ళందరి గురించి మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. లాటర్ గుప్తాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. దే ఆర్ వీక్ రూలర్స్. అండ్ అదర్ ఇంపార్టెంట్ డినాసిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో ఉన్నటువంటి డినాసిటీస్, సో వాటి గురించి కూడా మనం మాట్లాడతాం. చాళుక్యాస్ వాళ్ళు ఎలా ఎమర్జ్ అయ్యారు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో మౌర్యుల తర్వాత మళ్ళీ ఇండియన్ సబ్ కాంటినెంట్ని ఏకఛత్రాధిపత్యం కింద ఏకం చేసి వెళ్ళినటువంటి రాజవంశం గుప్తులు. సో ఆ గుప్తుల గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. అది వాళ్ళ యొక్క ఆరిజిన్స్ ఎక్కడ, వాళ్ళ యొక్క కులం ఏంటి, సో ఇవన్నీ కూడా మనం మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ గుప్తా పీరియడ్ తర్వాత హర్షవర్ధన పీరియడ్. సో ప్రభాకర వర్ధను కొడుకైనటువంటి హర్షవర్ధనుడు ఎవరైతే ఉన్నారో హీఈస్ వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ రూలర్స్ అమ్మ.
సో ఆయన గురించి మనం మాట్లాడతాం. హర్షాస్ మిలిటరీ కాన్క్వెస్ట్ ఏవైతే ఉన్నాయో, సో ఏ విధంగా ఎలాంటి బ్యాటిల్స్లో ఆయన గెలవడం అనేటటువంటిది జరిగింది, హర్షవర్ధనుడికి పులికేసిన్ సెకండ్కి మధ్య జరిగినటువంటి ఇంపార్టెంట్ బ్యాటిల్ ఏంటి, సో దానిలో అవుట్కమ్ ఏంటి, సో ఇలాంటివన్నీ. పులికేసిన్ సెకండ్ వాజ్ ఏ కళ్యాణి చాళుక్యన్ రూలర్ అనమాట. సో ఆయన గురించి కూడా మనం మాట్లాడతాం. హర్ష అండ్ బుద్ధిజం, హర్షవర్ధన బుద్ధిజంని ఎలా ప్యాట్రనైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది, అతని అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ ఎలా ఉండేది, సొసైటీ అండ్ కల్చర్ ఎలా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో థానేశ్వర్ ఏదైతే ఉంటుందో దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన హర్షవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతని సమయంలో ఉన్నటువంటి ఎకానమీ, ఆర్థిక పరిస్థితులు అండ్ ట్రేడ్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఉన్నాయనేటటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటాం అనమాట. అర్థమైందా? సో ఈచ్ టాపిక్ని ఇలా విడదీసుకొని మనం కంప్లీట్ చేయగలిగితే మీకు హోలిస్టిక్గా సిలబస్ అంతా కంప్లీట్ అవుతుందన్నమాట. అందుకే నేను మైక్రో టాపిక్ అనాలిసిస్ అని చెప్పాను. ఎప్పుడైతే చిన్నగా డివైడ్ చేసుకున్నామంటే ఏంటి, ఏమేమి నేర్చుకోవాలి, ఫస్ట్ హర్ష మిలిటరీ కాన్క్వెస్ట్ కంప్లీట్ చేసేయండి, తర్వాత హర్ష అండ్ బుద్ధిజం కంప్లీట్ చేసేయండి. అలా చిన్నగా రోజుకి మీకు హార్డ్లీ ఒక్కొక్క టాపిక్ 1 hour పడుతుంది అంతే. సో మొత్తం అంతా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ 1 monthలో కంప్లీట్ అయిపోతుంది. పెద్ద కష్టమేం కాదు, రైట్? సో ఇలా విడదీసుకుంటే మొత్తం చాప్టర్ అంతా ఒక్కటే పెట్టుకొని చదువుకోవడం కంటే ఇలా విడదీసుకొని చదువుకోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లాస్ట్ చాప్టర్ 12th చాప్టర్ ఏదైతే ఉంటుందో అది మనం మాట్లాడదాం, వినండి. సో 12th చాప్టర్ ఏంటంటే సంగం పీరియడ్ ఆర్ సంగం ఏజ్ అంటాం. సో సౌత్ ఇండియాలో ఇంపార్టెంట్ పీరియడ్ అమ్మ తమిళ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఇట్ స్టార్టెడ్ విత్ సంగం పీరియడ్. సంగం లిటరల్లీ మీన్స్ అసోసియేషన్ ఆఫ్ పోయెట్స్ అండ్ స్కాలర్స్. ఎందుకు తమిళ్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సాలిడేట్ చేయడానికి, కంపైల్ చేయడానికి వీళ్ళందరూ ఒక చోట చేరడం అనేటటువంటిది జరిగింది. దేర్ వర్ 3 సంగమ్స్ ఆర్గనైజ్డ్. మొత్తం 3 సంగమ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆల్ ద సంగమ్స్ వర్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పాండ్యాస్. పాండ్యుల కాలంలో జరగడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సంగం లిటరేచర్ ఏదైతే ఉంటుందో, సంగమ సాహిత్యం ఏదైతే ఉంటుందో అది మనం మాట్లాడతాం. సౌత్ ఇండియన్ డినాస్టీస్ ఆ టైంలో ఏమున్నాయి, సంగమ సాహిత్యంలో మెన్షన్ చేసినటువంటి 3 డినాస్టీస్, చోళా, చేరా, పాండ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. చోళాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్థన్ తమిళనాడు అండ్ సదరన్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను పరిపాలించేవారు. పాండ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరన్ తమిళనాడు ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని పరిపాలించడం అనేటటువంటి జరిగింది. చేరాస్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ డే మలాబర్ కోస్ట్, కేరళ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు పరిపాలించడం అనేటటువంటి జరిగింది. సో ఈ రాజవంశాల గురించి, సో వీళ్ళ మధ్య ఎప్పుడు ఫ్రీక్వెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి జరిగేవి, అవి గురించి మనం మాట్లాడతాం. సంఘం పాలిటీ, సంఘం అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, సొసైటీ ఎలా ఉండేది, కల్చర్ ఎలా ఉండేది, సో వీటన్నింటికి సోర్సెస్ ఏంటి, అప్పుడు పాలిటీ, సొసైటీ, కల్చర్ వీటన్నింటికి వచ్చి తెలియజేయడానికి సంఘం లిటరేచర్ అన్నమాట. లైక్ ఎపిక్స్ అనేటటువంటి ఉంటాయి. ఎపిక్స్ లైక్ శిలప్పాధికారం, మణిమేఖలై, సో ఇవన్నీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. చాలా అద్భుతమైన కథలు ఉంటాయి. కథలు మనం చాలా చక్కగా చెప్పుకుంటాం. యూ విల్ ఎంజాయ్ దీస్ సెషన్స్. అండ్ ఎకానమీ డ్యూరింగ్ సంగం పీరియడ్, సంగం పీరియడ్లో ఎకానమీ గురించి మాట్లాడతాం. ఫారెన్ డినాస్టీస్ అనేటటువంటివి ఏముండేవి ఆ సమయంలో, అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ విత్ అవుట్ సైడ్ వరల్డ్. ఈ సమయంలో బయట దేశాలతో వర్తక వాణిజ్య వ్యాపారాలు అనేటటువంటివి ఎలా నడిచేవి, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ ఏవైతే ఉన్నాయో ఎమర్జ్ అయినటువంటి స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సంగం పీరియడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. కాస్త కష్టం, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కానీ కాస్త కష్టంగా ఉంటాయి, ఎందుకంటే టెర్మినాలజీ, తమిళ్ టెర్మినాలజీ ఉంటుంది కదా. సో కొంతమంది మీరు ఇబ్బంది పడవచ్చు, బట్ ఐ విల్ మేక్ ద క్లాసెస్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ పాసిబుల్, యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. అర్థమైందా? History with me will be a very beautiful journey, that is for sure. You will love all the classes. Some people take it as an arrogance, but that is my confidence on myself and my classes. ఓకేనా? మీకు అంత అద్భుతంగా నచ్చుతాయి, అంత లవబుల్గా ఉంటాయి, ట్రస్ట్ మీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఇప్పుడు మైక్రో టాపిక్ అనాలిసిస్ చేశాం కదా ఏన్షియంట్ హిస్టరీ మొత్తాన్ని. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ మనకి హిస్టరీ నుంచి వచ్చినాయి, అండ్ దాంతోపాటు వాట్ ఆర్ ద సోర్సెస్ దట్ వీ నీడ్ టు ఫాలో, ఈ అనాలిసిస్ అనేది డిస్కస్ చేద్దాం. మెయిన్స్లో మనకి ఎక్కడ మనకి హిస్టరీ అనేటటువంటిది ఉంటుంది, ఇండియన్ హిస్టరీ. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఒక నిమిషం చూడండి. సో ద బెస్ట్ సోర్సెస్ టు స్టడీ హిస్టరీ ఏంటి అంటే తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి చాలా మీకు ఉపయోగపడతాయి, చాలా చక్కగా ఉంటాయి, డీటెయిల్డ్గా ఉంటాయి, లోతుగా కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. బట్ అవి మీకు అవైలబుల్గా ఉండకపోవచ్చు మ్యాక్సిమం. మీరు న్యూ ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఓల్డ్ ఆర్ న్యూ ఎన్సీఆర్టీస్ ఏవైనా పర్లేదు, పిక్ చేసుకోండి. న్యూ ఎన్సీఆర్టీస్ అయితే క్లాస్ 6 అవర్ పాస్ట్ 1 అని ఉంటుంది. సో అది ఆ బుక్ కంప్లీట్ చేయండి. అండ్ దాంతోపాటు క్లాస్ 12th ఏదైతే ఉందో 12thలో థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 ఏదైతే ఉందో అది మీరు కంప్లీట్ చేస్తే మీకు ఎంటైర్ ఏన్షియంట్ హిస్టరీ అనేటటువంటిది డీటెయిల్డ్గా కంప్లీట్ అవుతుంది. ఎన్సీఆర్టీస్ ఫర్ బేసిక్స్ అనేటటువంటి కవర్ అవుతాయి. బట్ ఇఫ్ యూ జాయిన్ అవర్ కోర్సెస్, మన నోట్స్ అనేటటువంటిది ఎన్సీఆర్టీస్ నుంచి రెఫరెన్స్, స్టాండర్డ్ బుక్స్ వీటన్నింటినీ చూసే ప్రిపేర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఐ విల్ ప్రొవైడ్ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్, దట్ ఈస్ ఫర్ షూర్.
అండ్ యాజ్ ఫర్ అస్ స్టాండర్డ్ బుక్స్ ఫర్ ఏన్షియంట్ హిస్టరీ ఇస్ కన్సర్న్ పూనం దలాల్ దాహియా కానీ ఆర్ఎస్ శర్మ కానీ ఈ రెండిట్లో ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు. సో నేను బిగినర్ని, ఇంగ్లీష్లో కొంత కమాండ్ తక్కువ, సార్ నాకు ఈజీగా అర్థం కావాలి, సో కాస్త ఇంట్రెస్టింగ్ అంటే కాస్త రంగురంగులుగా ఉండాలి పుస్తకం అంటే పూనం దలాల్ దాహియా బాగుంటుంది. దీనిలో కూడా ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశారు. బట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఒక నవల్ లాగా ఉండాలి, ఒక సీరియస్నెస్ ఉండాలి అంటే ఆర్ఎస్ శర్మ ఏదైతే ఉందో అది మీకు చాలా మంచి బుక్స్. ఈవెన్ టాపర్స్ రికమెండ్ దిస్ ఆర్ఎస్ శర్మ బుక్. బట్ ఎనీథింగ్, ఏ స్టాండర్డ్ బుక్ అయినా మీరు తీసుకోవచ్చు ఎన్సీఆర్టీస్తో పాటు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే దే విల్ యాక్ట్ యాజ్ ఎ గైడింగ్ లైట్ ఫర్ యూ. అర్థమైందా? సో ప్రిపరేషన్ మీకు ఒక గైడింగ్ లైట్గా ఉంటాయి. సో ఎగ్జామినర్ ఏ స్టాండర్డ్లో మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, సో ఏ విధంగా మనం చదవాలి. ఒక టాపిక్ చదివేటప్పుడు you need to study it in the examiner's point of view. You are not going to become any historian and all, right? మీరు దేనికోసం చదువుతున్నారు? యూపీఎస్సీ హిస్టరీ, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి. కాబట్టి ఎగ్జామినర్ ఏది కోరుకుంటున్నాడో మీ నుంచి ఆ విధంగా మీరు చదివేటటువంటి ప్రయత్నం చేయాలి. సో మన దీనిలో ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఏన్షియంట్ హిస్టరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 10 years క్వశ్చన్స్ నేను కంప్లీట్గా అనాలిసిస్ చేస్తాను అనమాట. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తాను. మీకు ఒక అవగాహన అనేటటువంటిది కూడా వస్తుంది. కొన్నిసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైరెక్ట్గా రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? అందుకే అండ్ టెస్ట్ సిరీస్ కూడా రాయాలి. చాలామంది నాకు క్వశ్చన్ అడుగుతారు, సార్ ఈ బుక్స్ సరిపోతాయా, సో ఇంకేమైనా నేను చూడాలా, ఈ బుక్స్ నేను చదువుకుంటే చాలా అనే క్వశ్చన్ అడుగుతారు. అది చాలా పెద్ద బూత్ క్వశ్చన్ అండి. సో ఆ క్వశ్చన్ అనేటటువంటిది అలా అడగకూడదు ఎప్పుడు. ఇది సరిపోతుందా అని ఉండదు. యూపీఎస్సీ మనం ప్రిపేర్ అవుతున్నామంటే యూ నీడ్ టు స్టడీ, యూ హ్యావ్ టు స్టడీ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. అర్థమైందా? సో ఏం చదవాలనేటటువంటిది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తెలుస్తుంది. బట్ కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఆర్ఎస్ శర్మ చదివారు, ఆర్ఎస్ శర్మ బయట నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఇప్పుడు మన నోట్స్ ఉంది, నేను ఆర్ఎస్ శర్మ, పూనం దలాల్ దాహియా, ఎన్సీఆర్టీస్ ఇవన్నీ చూసే ఒక స్టాండర్డ్ మెటీరియల్ అనేది మీకు ప్రిపేర్ చేసి ఇస్తాను. దట్ ఈస్ ఫర్ షూర్ ఎగ్జామ్కి తగినట్టుగా. బట్ అది సరిపోతుందా అంటే చూడండి. సో మీరు ఎలా తెలుస్తుందంటే మీరు టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్టులు రాస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ టెస్ట్లో మీరు క్వశ్చన్ తప్పు చేశారనుకోండి, ఒక క్వశ్చన్ ఉంది అది తప్పు చేశారంటే దాని అర్థం ఏంటి? ఎయిదర్ మీరు చదివి మర్చిపోయి ఉండాలి, సెకండ్ ఏంటి మీరు అసలు ఆ పర్టికులర్ పాయింట్ చదవకుండానైనా ఉండాలి. సో మీరు ఏం చేస్తారు, ఈ పర్టికులర్ పాయింట్ చదవకుండా ఉన్నారనుకోండి, మీ నోట్స్లో ఈ పాయింట్ వెంటనే యాడ్ చేసేసుకుంటారు. అర్థమైందా? దట్ ఈస్ హౌ యూ కెన్ కవర్, యూ కెన్ స్ట్రెచ్ యువర్ ప్రిపరేషన్ లెవెల్. మరి ఎక్కువ టాపిక్స్, ఎక్కువ ఫ్యాక్ట్స్ అనేటటువంటివి కూడా మీరు కవర్ చేయొచ్చు అనమాట. టెస్ట్లు మీకు ఆ విధంగా ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే ఆల్వేస్ రికమెండ్ యూ టు రైట్ టెస్ట్. నేను టాపిక్ వైజ్ టెస్టులు పెడతాను. సో ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్కి లైవ్ టెస్ట్లనే పెడతాను. సో టెస్ట్లు కూడా మీరు రాసి మీరు చక్కగా ఇది అవ్వచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అనలైజ్ చేస్తాను వీడియోస్ ద్వారా, సో దట్ మీకు ఒక ఫుల్ ప్లెజ్డ్ కమాండ్ అనేటటువంటిది వస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్, దట్ ఈస్ మై ప్రామిస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రిలిమ్స్లో మనకి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయో చూడండి అమ్మ. హిస్టరీ మరి చూస్తే మీకు కాన్స్టెంట్గా 15 to 20 మార్క్స్ అనేటటువంటి మీకు హిస్టరీ నుంచి ప్రిలిమ్స్లో రావడం అనేటటువంటి జరుగుతుంది. 2021లో 20 మార్క్స్కి వచ్చినాయి, 2020లో 20 మార్క్స్, 2019లో 17 మార్క్స్, 2018లో 22, 2017లో 14, 2016లో 15, 2015లో 17, 2014లో 20, 2013లో 16, 2012లో 19, 2011లో 11 క్వశ్చన్స్ రావడం అనేటటువంటిది జరిగింది. సో హిస్టరీ ఈజ్ ఎ వెరీ ట్రికీ సబ్జెక్ట్ అండ్ వెరీ ఈజీ యాజ్ వెల్ ఇఫ్ యూ ప్రిపేర్ విత్ ఎ రైట్ స్ట్రాటజీ అండ్ రైట్ అప్రోచ్. ఇట్ విల్ బీ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. ర్యాంక్ని కూడా మీకు హిస్టరీ డిసైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కంపేర్ ఇట్ విత్ జాగ్రఫీ చూడండి, వెయిటేజ్ తక్కువగానే ఉండడం అనేటటువంటిది జరిగింది. హిస్టరీ మీకు వెయిటేజ్ ఎంత ఎక్కువగా ఉందో చూడండి. మిగిలిన పాలిటీ అండ్ హిస్టరీ రెండు ఎక్కువ వెయిటేజ్ అనే ఉంటాయి. హిస్టరీ ఈజ్ ట్రికీ యాజ్ వెల్, హిస్టరీ ఈజీ యాజ్ వెల్ ఇఫ్ యూ ప్రిపేర్ ఇన్ ఏ కరెక్ట్ అప్రోచ్. అర్థమైందా? సో ఈ అనాలిసిస్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఒకసారి చూడండి. సో ప్రిలిమ్స్లో టోటల్ హిస్టరీలో మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఏన్షియంట్ నుంచి ఒకటి వచ్చింది అనుకోండి, మిడివల్ నుంచి 2 వస్తాయి, మోడర్న్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి రేషియో అనేటటువంటిది ఫాలో అవుతారు. బట్ 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏన్షియంట్ హిస్టరీ యొక్క వెయిటేజ్ పెరిగింది. ఏన్షియంట్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఒకసారి చూడండి, 2013లో మనకు ఒక క్వశ్చన్ వచ్చింది ఏన్షియంట్ హిస్టరీ నుంచి, 2014లో ఒకటి, 2015లో ఒకటి, 2016లో 2 వచ్చినాయి, 2017లో ఒకటి, 2018లో ఒకటి,
2019లో 2 రావడం అనేటటువంటిది జరిగింది, 2020లో 3, 2021లో 4 రావడం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ ఏన్షియంట్ హిస్టరీ నుంచి. ఏన్షియంట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో దాని నుంచి మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మీకు సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో మీకు ఇలాగా ఏన్షియంట్ హిస్టరీ నుంచి రావడం అనేటటువంటిది ఉంది, అండ్ యూ షుడెంట్ మిస్ దీస్ క్వశ్చన్స్. అర్థమైందా? సో ఇఫ్ యూ ఫాలో మై క్లాసెస్ and you will never miss any of these questions, because there were many strategies to handle history, and I will share all the strategies, and I will share wonderful material. మీకు చాలా చక్కగా క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఓన్లీ అట్ 599 రూపీస్ ఇఫ్ యూ జాయిన్ ఇన్ ద నెక్స్ట్ 3 days. అర్థమైందా? 3 daysలో జాయిన్ అయితే సో తర్వాత ఫీజు 1499 అవుతుంది. సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూ విల్ నెవర్ రిగ్రెట్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, హిస్టరీ విత్ మీ విల్ బీ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ యూ. అర్థమైందా? యూ విల్ ఎంజాయ్ ద సెషన్స్ లైక్ ఎనీథింగ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పుడు ప్రిలిమ్స్లో చూసాం కదా, మెయిన్స్లో ప్యాటర్న్ ఎలా ఉండడం అనేది జరుగుతుంది చూడండి. యాజ్ ఫార్ యాజ్ మెయిన్స్ ఈజ్ కన్సర్న్డ్, మనకి జిఎస్ పేపర్ 1 ఏదైతే ఉందో, జిఎస్ పేపర్ 1లో మనకు క్వశ్చన్స్ మనకి హిస్టరీ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఈచ్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో మనకి 20 క్వశ్చన్స్ అనేటటువంటివి ఉంటాయి. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఫస్ట్ 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్కి ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఇంటూ 10 మార్క్స్ 100 మార్క్స్ ఈ 10 క్వశ్చన్స్ కలిపి. నెక్స్ట్ 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో నెక్స్ట్ 10 క్వశ్చన్స్ మీకు 15 మార్క్స్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ 15 మార్క్స్ కాబట్టి మొత్తం 150 మార్క్స్. జిఎస్ పేపర్ 1 కలిపి మీకు ఎన్ని 250 మార్క్స్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. జిఎస్ పేపర్ 1లో మరి మీకు ఏముంటుంది, హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు జాగ్రఫీ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు సొసైటీ అనేటటువంటిది కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇప్పుడు హిస్టరీ క్వశ్చన్స్ ఏ వస్తాయి అంటే, ఫస్ట్ క్వశ్చన్ హిస్టరీ వస్తుంది 10 మార్కర్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ హిస్టరీ నుంచి వస్తుంది, థర్డ్ క్వశ్చన్ కూడా మీకు హిస్టరీ నుంచి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇక్కడ 11th క్వశ్చన్ 15 మార్కర్ క్వశ్చన్, ఇక్కడ 11th క్వశ్చన్ మీకు హిస్టరీ నుంచి వస్తుంది, 12th క్వశ్చన్ హిస్టరీ నుంచి వస్తుంది, 13th క్వశ్చన్ కూడా మీకు హిస్టరీ నుంచి రావడం అనేటటువంటిది జరుగుతుంది. మోస్ట్ ప్రాబబుల్లీ 13th క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఎయిదర్ వరల్డ్ హిస్టరీ నుంచి అయినా రావచ్చు, లేదా పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ అండ్ ద ఆర్గనైజేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అని ఉంటుంది కదా. సో పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ నుంచి మీకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది మీకు పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా మీకు ముందు ఉండేది కాదు. 2013లో ఎప్పుడైతే మీకు యూపీఎస్సీ సిలబస్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం అనేటువంటి జరిగిందో, కంప్లీట్గా మార్చి ఇప్పుడు ఎథిక్స్ పేపర్ కూడా GS4లో ఇంక్లూడ్ చేశారో, సో అప్పుడే 2013లోనే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? after becoming civil servants, you need to work under different political leaders, right? Different political parties. You need to understand the history and evolution of these political parties. You need to understand the ideologies of these political parties, left ideology, right ideology. So how these ideologies became famous. Suppose RSS ideology ante enti, Congress ideology ante enti, what are different things happened, so important events happened during this particular period. So ivanni meer post independent independence consolidation lo meer discuss chestam anamata. అర్థమైందా? సో ఇవన్నీ అందుకే 2013లో మీకు యాడ్ చేయడం అనేటటువంటి జరిగింది. వరల్డ్ హిస్టరీ నుంచి అయినా ఇస్తారు, వరల్డ్ హిస్టరీ మిస్ అయితే పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ నుంచి అయినా మీకు క్వశ్చన్ రావడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ మిగిలిన 5 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ అనేవి మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ 1 క్వశ్చన్ మీకు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి రావడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. సో నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. సో మీరు నేర్చుకోవడమే కాకుండా హిస్టరీ వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయికి మీరు వస్తారు, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మన క్లాసెస్లో కేవలం 599 అమ్మా. సో యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ విత్ దిస్ నెంబర్ 8500671913. సో మీరు ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి సో యూ కెన్ సీక్ ద గైడెన్స్. ఓకేనా? రైట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే వమ్ము కాదు. ఓకేనా? సో మళ్ళీ ఫస్ట్ క్లాస్ ప్రీ హిస్టరీ క్లాస్లో మనం కలుసుకుందాం. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఆల్ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్ అమ్మా.